హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో మనలో చాలామంది అనుకునే ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ మిస్టేక్స్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారో వాళ్ళు చాలా గొప్ప పీపుల్ అని. బట్ నా ఉద్దేశంలో మనం చేసిన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుంటే అదొక మనం ఒక యావరేజ్ పీపుల్ అవుతాం. ఎందుకంటే ప్రతిసారి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ మనకు ఉండవు. బట్ ఎవరైతే పక్కన వాళ్ళు చేసిన మిస్టేక్స్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని అవి వాళ్ళ లైఫ్లో జరగకుండా జాగ్రత్త పడతారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండ్ ఇంటెలిజెంట్ పీపుల్. నేను చాలా యావరేజ్ పర్సన్ని. నా కెరియర్లో నేను చాలా మిస్టేక్స్ చేశాను. దానివల్ల చాలా వాల్యుబుల్ టైంని నేను నష్టపోయాను అనమాట. సో ఈరోజు నేను చేసిన మిస్టేక్స్ మీకు చాలా క్లియర్గా చెప్తాను. వాటిని అర్థం చేసుకొని మీరు ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయొద్దు. నేను 2012లో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈసీ కంప్లీట్ చేసి టీసీఎస్లో ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. అప్పట్లో మాకు పెద్దగా అవగాహన ఉండేది కాదు, ఇంటర్నెట్ యూసేజ్ ఉండేది కాదు, ల్యాప్టాప్ కూడా పెద్దగా తెలియదు అనమాట. సొంతంగా ల్యాప్టాప్ కూడా ఉండేది కాదు. ఏదో జాబ్ వచ్చింది, జాయిన్ అయిపోయాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఐటీ జాబ్ అనేది ఇండియాలో ఒక నెగిటివ్ ఒపీనియన్ అయిపోయింది అనమాట. ఐటీ జాబ్ అనేది ఒక వేస్ట్, అదొక చెత్త, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి ఒపీనియన్లో చాలామంది ఉండిపోయారు. బట్ తప్పక డబ్బులు కావాలి కాబట్టి, సంపాదించాలి కాబట్టి ఐటీ జాబ్ చేస్తూ ఎప్పుడు ఒక సెకండరీ థాట్స్ అనేవి పెట్టుకుంటారు అనమాట. అవేంటంటే ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ చేయాలనో, ఒక కోళ్ల ఫారం పెట్టాలనో, ఒక రెస్టారెంట్ పెట్టాలనో, ఒక అగ్రికల్చర్ చేయాలనో, ఆర్గానిక్ అగ్రికల్చర్ అని, ఇలా సెకండరీ థాట్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టుకుంటారు. సో ఐటీ జాబ్ని సెకండరీ జాబ్గా చేసి వాళ్ళ థాట్స్ అన్నిటినీ ఈ బిజినెస్ల పైన కాన్సన్ట్రేషన్ చేస్తారనమాట. సో నేను కూడా అలానే చేశాను. నా చేతిలో అప్పుడు రూపాయి లేదు. ఒక బిలో మిడిల్ క్లాస్ రైతు కుటుంబం నుంచి వచ్చాను. చేతిలో డబ్బులు లేవు. బట్ మైండ్ అంతా ఒక పిచ్చి థాట్స్, ఒక అన్స్టేబుల్ మైండ్, ఒక వాలటైల్ మైండ్, ఒక ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ, జాబ్ని పక్కన పెట్టేసి ఇంకేదో చేయాలని. సో దానివల్ల ఏంటంటే ఆఫీస్లో ఒక బిలో యావరేజ్ ఎంప్లాయీగా తయారయ్యాను అనమాట. ఏదో ఆఫీస్కి వెళ్తున్నాం వస్తున్నాం తప్ప వర్క్ని ఎప్పుడు కొంచెం ఇన్నోవేటివ్గా చేయడము, దానిపైన ఫోకస్ చేయడం అనేది ఎప్పుడూ లేదు. సో శాలరీ వస్తుంది, నో ఇంక్రిమెంట్స్, చేస్తున్నాం, వెళ్తున్నాం. సో అప్పుడు నేను ఇదే సేమ్ చెప్పినట్టు ఆ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, కోళ్ల ఫార్మ్ చేయాలన్నా రోజుకి ఒక థాట్. సో దానివల్ల టైం వేస్ట్ అవ్వడం తప్ప లాస్ట్కి ఏమీ జరగలేదు. అలా ఒక 5-6 ఇయర్స్ గడిచిపోయినాయి. ప్రతి సంవత్సరము అది చేయాలా ఇది చేయాలని సంపాదించిన డబ్బులంతా పోయాయి, లక్షల్లో పోగొట్టాను, చేతిలో రూపాయి లేదు. మళ్ళీ సేమ్ అదే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండి మనీకి స్ట్రగుల్ అవుతున్నాను. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇన్ని థాట్స్ ఇవన్నీ చేసే బదులు మన మైండ్ అంతా మన జాబ్ మీద ఫోకస్ చేస్తే మనం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు పొజిషన్ అనేది. సో మీకు తెలిసిన ఫ్యాక్ట్, ప్రతి ఒక్కరికి తెలిసిన ఫ్యాక్ట్, బట్ మన మైండ్లోకి రానిది ఏంటంటే ఇండియాలో కానీ ఏ కంట్రీలో అయినా కూడా ఫ్రీగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఐటీ జాబ్, జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. అలా అని కోట్లలో శాలరీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పర్ మంత్. ఓకే, అంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఐటీ ఫీల్డ్ అనేది చాలా పెద్దదనమాట. ఇక్కడ మీరు ఫోకస్ చేసి మీ మైండ్ని కొంచెం యూస్ చేస్తే దీంట్లో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎవరైతే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి అని అనుకుంటారో, ఎయిదర్ స్టూడెంట్స్ ఆర్ కరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మీరు ఖచ్చితంగా మీ టైంని ఫుల్గా మీ జాబ్ పైన ఫోకస్ చేయండి. మీ శాలరీస్ అనేవి వితిన్ 1 year డెఫినెట్గా డబుల్ అవుతాయి. మీకు ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ కల్చర్ని, అక్కడ లైఫ్ స్టైల్ని మీరు చూసి డబ్బులు సంపాదించి మళ్ళీ ఇండియాకి రావచ్చు. ఇండియాకి వచ్చాక మీకు ఇష్టం వచ్చిన బిజినెస్లో మీరు సెటిల్ అవ్వచ్చు. సో నాకు డైలీ కొన్ని కాల్స్ వస్తుంటాయి. కొంతమంది ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తుండే వాళ్ళు కెరియర్ అప్గ్రేడ్ అవ్వాలని, అండ్ వాళ్ళకి ఫ్యామిలీ ఉంటారు, కిడ్స్ ఉంటారు, చాలా డిపెండెన్సీ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి. సో అలాంటి కేటగిరీ ఒకటి. ఇంకొకటి నాన్ ఐటీలో జాబ్ చేస్తూ ఐటీకి రావాలని. ఇంకొకటి కెరియర్ గ్యాప్ ఉంటుంది, బీటెక్ చేసి కంప్లీట్ చేసి ఖాళీగా ఉండేవాళ్ళు. ఇంకొక టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటంటే ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసి ఐటీ జాబ్ వద్దు, మనకి ఒకరి కింద ఎందుకు పని చేయాలని చెప్పి ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటానని వెళ్ళి ఆ ఫ్యామిలీ బిజినెస్ వర్కౌట్ అవ్వక అండ్ సొసైటీలో కొన్ని ఇన్సల్ట్స్ ఫేస్ చేసి మళ్ళీ ఐటీలోకి రావాలని అనుకోవడం. ఇలా రకరకాల కేటగిరీస్ అనమాట. బట్ ప్రతి ఒక్కరికి ఉండే ఒక కామన్ ఫీలింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ దేర్ కెరియర్ ఎక్స్పీరియన్స్, ఐటీ జాబే ఒక హైలీ పేయింగ్ జాబ్ అక్రాస్ ద వరల్డ్. సో ఐటీ జాబ్లో శాలరీకి అనేది లిమిట్స్ లేదు. మీరు మీ ఫోకస్ కానీ కంప్లీట్గా ఐటీ జాబ్ మీద పెడితే మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫీల్ అవ్వకుండా, ఎలాంటి బాధపడకుండా విత్ హైలీ ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్ యూ కెన్ ఎర్న్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పర్ మంత్ అనమాట. దానికి లిమిటే లేదు. మీరు ₹1,00,00,000 కూడా ఈజీగా సంపాదించవచ్చు. బట్ మీరు ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయడం అంటే ఏదో 24 hours దాని మీద ఫోకస్ చేయమని కాదు. మీరు చేసే 8 hours కానీ 9 hours కానీ వేరే సెకండరీ థాట్స్ పెట్టుకోకుండా దానిపైన మీరు మీ కాన్సన్ట్రేషన్ పెడితే మీ కెరీర్ అనేది ఒక సక్సెస్ఫుల్ పాత్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 6-7 years టైం వేస్ట్ చేసిన తర్వాత తప్ప నాకు అర్థం కాలేదు మనకి లైఫ్ అంతా ఐటీ జాబ్లోనే ఉంది, మనీ అంతా ఐటీ జాబ్లోనే ఉంది, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలంటే ఇదే మనం చేయాల్సిన జాబ్ అని. అలా కాకుండా ఇప్పుడు అప్కమింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా స్టూడెంట్స్ ఫ్రమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఒక అవగాహన ఉండి ఆర్సీఎస్సీ చదివే వాళ్ళు అట్లీస్ట్ నేను ఒక మంచి ఐటీ జాబ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే
మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మీ కెరియర్ పాత్ని సెట్ చేసుకోండి. ఒక 1 or 2 ఒక మంచిగా ప్రిపేర్ అవ్వండి. బీటెక్ అంతా 1 or 2 ఇయర్స్ ఇండియాలో జాబ్ చేయండి. డెఫినెట్లీ స్టార్టింగ్ 45 lakhs కూడా శాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారు యాజ్ ఎ ఫ్రెషర్. ఓకే, నేను ఆల్రెడీ నా కమ్యూనిటీ ఛానల్ ఒకసారి పోస్ట్ చేశాను. సో అట్లీస్ట్ 3 to 45 lakhs, 50 lakhs, 3 to 1 crore అనేది ఈజీగా వస్తుంది మనం పడే కష్టాన్ని బట్టి, మనం పడే ఫోకస్ని బట్టి. ఓకే, ఒక 1 or 2 years జాబ్ చేయండి, తర్వాత యూఎస్కి వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఆర్ ఇండియాలోనే మంచి జాబ్ చూసుకోండి. ఒక 10 years వర్క్ చేయండి, మంచిగా డబ్బులు సంపాదించండి, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వండి. దాని తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఫీల్డ్లో మీరు ఎంటర్ అయిపోండి. ఎందుకంటే మనం ఏ బిజినెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా దాంట్లో ఇప్పుడుండే సిచ్యువేషన్లో చాలా మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఆ మనీ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర lakhs and crores ఆఫ్ అమౌంట్ అనేది ఉండదు. మళ్ళీ బిజినెస్లో పెట్టిన అమౌంట్ తిరిగి వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. సో మీకు ఒక ఇమ్మెచ్యూర్ మైండ్ నుంచి బయటపడి ఒక స్టేబుల్ మైండ్ సెట్ ఉండి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటేనే మీకు ఏమైనా బిజినెస్ థాట్స్ అనేటివి సక్సెస్ అవుతాయి. ఓకే, సో ఆ క్లారిటీతో మీరుండండి. మీ ఐటీ జాబ్ని మీరు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా పెట్టుకోండి, ప్రైమరీ జాబ్ కింద పెట్టుకోండి. సో మీరు ఫైనాన్షియల్గా కానీ కెరియర్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.